అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు ఇంకా 2 వారాలే గడువుంది. దీంతో ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయి. నగరి వాస్తు విధానంలో జరుగుతున్న రామాలయ ప్రాంగణంలో 4 ఉప ఆలయాలు ఉన్నాయి. మొత్తం 70 ఎకరాల స్థలంలో 30% నిర్మాణాలు జరిగాయి. మిగతా 70% పచ్చదనంతో నింపుతున్నారు. అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇప్పుడు అయోధ్య మొత్తం కూడా జై శ్రీరామ్ అనే నినాదాలే వినిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా ఆ భవ్యమూర్తిని దర్శించుకోవాలి, దివ్య దర్శనం చేసుకోవాలంటూ దేశం మొత్తం యావత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ప్రస్తుతం మనం రామాలయానికి అతి దగ్గరగా ఉన్నాము. రామాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, అదిగదిగో రామాలయం. నిజంగా కన్నుల పండగగా కనిపిస్తుంది. ఎందుకంటే రామాలయ నిర్మాణ పనులు ఎంతో శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను మనం ప్రత్యేకంగా వీక్షించవచ్చు. అంటే రామాలయం కోసం ఈనాటి పోరాటం కాదు, 500 ఏళ్ల నుంచి ఈ రామాలయ నిర్మాణం జరపాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రామజన్మభూమి ఇప్పుడు రామాలయ నిర్మాణం జరుగుతుంది. రామ్ లల్లా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూడొచ్చు. 22వ తేదీన జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభం. పిఎంతో పాటు 4000 సాధు సంతులు ఇక్కడికి హాజరు కాబోతున్నారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఇక్కడ ఆలయంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఇక మొత్తం కూడా అంటే 51 అంగుళాల బాలరాముడికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఆ ఆలయం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతూనే ఉంది, నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని మనం చూడొచ్చు. నాగరి సంబంధించినటువంటి విధానంలో ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 3 అంతస్తుల్లో. గతంలో ఇక్కడ వివాదాస్పద బాబ్రీ మసీదు కూడా ఉంది కాబట్టి ఆ స్థానంలో పెద్ద ఎత్తున డెబ్రీస్ ఉంది. అందుకోసం ఇక్కడ నిర్మాణం అనేది ఎలా జరపాలని పెద్ద ఎత్తున జియో సైంటిస్టుల ద్వారా కసరత్తు చేశారు. సో ఫైనల్గా అడుగున ప్రత్యేకంగా ఒక కాంక్రీట్ను వేసి ఆ తర్వాత ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. నిజంగా కన్నుల పండుగగా కనిపిస్తున్నటువంటి ఈ రామజన్మ భూమిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ మందిరాన్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు. మందిర పనులు మాత్రం శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం తూర్పు నుంచి పడమర వరకు ఏ విధంగానైతే 380 అడుగుల పొడవు ఉండబోతుంది, 250 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక మరోపక్క 161 అడుగుల సంబంధించి ఇప్పటికే నిర్మాణం జరుగుతుంది. అయితే 3 అంతస్తుల్లో నిర్మాణం, ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల మేర ఉండబోతుంది. మొత్తం స్తంభాలు ఇక్కడ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. 392 స్తంభాలు ఇందుకోసం వాడుతున్నారు. 44 గేట్లు ఉంటాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్, ప్రధాన ఆలయ గర్భగుడి ఉంటుంది. ఆ తర్వాత బాలరాముడి విగ్రహం ఉంటుంది. మొత్తం 5 మండపాలు ఉంటాయి. 5 మండపాల్లో ప్రత్యేకంగా నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థనా కీర్తన మండపాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవుళ్ళ దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. తూర్పు సింహాధారం నుంచి ఆలయంలోకి ఎంట్రీ ఉంటుంది. మొత్తం 32 మెట్లు ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే వృద్ధులు, దివ్యాంగులు పైకి ఎక్కలేరు. సో వాళ్ళ కోసం లిఫ్టులు, ర్యాంపులు కూడా దేవాలయంలో ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతోనే దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇక మనం ప్రహరీ గోడ చూడొచ్చు. ప్రహరీ గోడ చాలా వెడల్పుగా ఉంటుంది. ఎందుకంటే ప్రహరీ గోడ విషయానికి వస్తే ప్రత్యేకంగా పక్కనే సరియు నది ఉంది కాబట్టి దాని తాకిడి అనేది ఉండకుండా 14 అడుగుల వెడల్పుతో ఒక విశాలమైనటువంటి ప్రహరీ గోడను కడుతున్నారు. వాస్తవానికి నగరీ సాంప్రదాయ ప్రకారం నిర్మించేటటువంటి దేవాలయాలకు ప్రహరీ గోడ ఉండదు. కానీ ఇక్కడ నగరీతో పాటు సౌత్లో ఉన్నటువంటి విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు. అందుకే రెండింటికి సంబంధించి ఇక్కడ ఉండబోతుంది. సో ఆలయం 4 మూలల వైపున 4 ఆలయాలు ఉంటాయి. సూర్య భగవానుడు, భగవతి, శివుడు, గణపతి ఉంటాయి. ఇక మరోపక్క ఆలయం కింద అంటే గతంలో ఉన్నటువంటి డెబ్రీస్ను తొలగించడమే కాకుండా 14 మీటర్ల మందంలో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో ఒక ప్రత్యేక నిర్మాణం జరిపారు. అంటే రామాలయ నిర్మాణం కోసం అదేవిధంగా అంటే 1000 ఏళ్ల పాటు ఉండాల్సిందే. అందుకోసం ఒక శాశ్వత కట్టడంగా ఉండాలి. ఇది చారిత్రక
కట్టడంగా మిగిలిపోవాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇక్కడికి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు సైతం వస్తున్నారు. సో వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సార్ आपने बताइए, अब तो मंदिर का काम चल रही है, आपको कैसे लग रहा है? पहले तो जय श्री राम आप ही सब दर्शकों को, सियावर रामचंद्र की जय। बहुत अच्छा लग रहा है, अलौकिक एक बहुत एक अलौकिक भावना का अनुभव हो रहा है। सैकड़ों सालों से कम 500 सालों से ये जो चल रहा था, आज उसका अंत आया है। मैं और आप और आपके सभी दर्शक बहुत भाग्यशाली है कि हम आज ये दिन देख रहे हैं, वरना हजारों लोग इस दिन के इंतज़ार में आज उनकी आंखें नम हो गई। सो बेसिकली वी आर वेरी लकी पर्सन कि हम ये राम राज्य की जो अपना स्थापना हो रही है मोदी जी और योगी जी के द्वारा, हम उसके साक्षी हैं। हम आपने बताइए, इसके पहले कभी अयोध्या आया, अभी कैसे लग रहा है? नहीं, पहली बार ही आए और बहुत अच्छा लग रहा है। हमने कल दर्शन भी अच्छे से किए और बहुत मज़ा आया। अच्छा, आपको कैसे लग रहा है? इतना बड़ा सुंदर టెంపుల్ తో बन रही है, बहुत अच्छा लग रहा है। రైట్, మొత్తానికైతే చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం ఇక చరిత్రలో మిగిలిపోనుంది. భవ్య రాముడి దర్శనం కోసం ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ప్రతిరోజు 1,00,000 మంది రామ దర్శనం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నారు. అందుకోసం టెంపులే కాదు, టెంపుల్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. నూతన మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మరోపక్క బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు కూడా ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 కంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి అంచనాలు వేస్తున్నారు. అయితే వచ్చేటటువంటి భక్తులకు ఖచ్చితమైనటువంటి వసతులు కావాలి. వసతుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా వాళ్ళు బస చేసేందుకు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇదంతా కూడా టెంట్ సిటీ. ఏ విధంగానైతే ఇప్పటికిప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టకపోయినప్పటికీ కూడా ఒక టెంట్ సిటీ పేరుతో ఇక్కడ కడుతున్నటువంటి చూస్తున్నాము. ఒక బలమైనటువంటి పరదాలు వాటి ద్వారా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టెంట్ సిటీని మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టెంట్ సిటీ అంటే ఇక్కడ బేస్ నుంచే మనం చూడొచ్చు. ప్రత్యేకంగా భూమి నుంచి ఏ విధంగానైతే తయారు చేస్తూ వుడెన్ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఇక్కడ ఒక ఏ విధంగానైతే సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నటువంటి ఒక లైట్ కనిపిస్తుంది. సో ఇలాంటి లైట్ అనేది చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ లైట్ పెట్టారు. ఇక్కడ చైర్స్ ఉంటాయి. అంటే బయట ఉన్నటువంటి వ్యూను చూసుకునేందుకు ఎంతో రిలాక్స్డ్గా ఇక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మనం చూస్తే లోపలికి ఎంటర్ అవ్వడం, ఇక్కడ మొత్తం కూడా ఒక జిబ్బింగ్, ఒక హార్డ్ ఏ విధంగానైతే ఫుల్లీ ప్రొటెక్టివ్గా ఉండేటటువంటి పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాము. ఇందులోంచి లోపలికి వెళ్తాం. సో లోపలికి వెళ్ళాక రూమ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎంతో డెకరేటివ్గా, అంటే రామాలయానికి సంబంధించినటువంటి విశిష్టతలు ఏ విధంగానైతే ఉంటాయో ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే ఎంతో మంచి హోటల్లో ఏ విధంగానైతే ఉంటాయో అన్ని రకాలుగా ఒక టెలిఫోన్ సౌకర్యం, ఒక లైటింగ్, ఒక బెడ్, ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, లోపల కూడా కూర్చునేందుకు ప్రత్యేకంగా చైర్స్, అంటే లోపల ఎవరైనా కూర్చొని మాట్లాడుకునేందుకు. ఇంకా మరోపక్క చిన్నపాటి ఫ్రిడ్జ్, దాంతోపాటు చలి అనేది ప్రజెంట్ చలి ఉంది. సో ఆ చలి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా. సో ఇదంతా కూడా బెడ్రూమ్. సో బెడ్రూమ్తో పాటు సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అటు వాష్రూమ్ కావచ్చు, మరోపక్క ఏ విధంగానైతే ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి. సో దానికి అనుగుణంగా ఏదైతే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు ఇందులో చేస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా వచ్చేటటువంటి వాళ్ళ కోసం ఎక్కడికక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఈ హోటల్స్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. మరోపక్క గతంలో ఉన్నటువంటి హోటల్స్ని రినోవేషన్ చేస్తున్నారు. సో ఈ రకంగా ఎక్కడ చూసినా సరే కొంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే వచ్చేటటువంటి భక్తుల కోసం మాత్రం కొన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కొంత ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, లేదంటే
ఇప్పటికే ట్రస్ట్ నుంచి కొన్ని ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో టెంట్ సిటీల పేరుతో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేటటువంటి వాళ్ళు ఎంతవరకు భరించగలుగుతారో సో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ హోటల్ ఫెసిలిటీ అంటే ఒకవైపు నివాసం ఉండేందుకు, దాంతోపాటు ఫుడ్ కూడా ఒక మంచి ఫుడ్ను తయారు చేయడం, అన్నీ కూడా వెజ్లోనే ఉంటాయి. అయోధ్య నగరంలో ఇప్పుడు నాన్ వెజ్ అనేది లేదు. సో ఓన్లీ వెజ్. దాంతోపాటు పిల్లలకు ఆడుకునేందుకు కొన్ని ప్లే జోన్స్, మరోపక్క పెద్దలకు సాయంత్రం కాగానే ప్రత్యేకంగా ఏదైతే రామకీర్తనలు పాడేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడు టెంట్ సిటీలో జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ నుంచి. కావడంతో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరుగుతుంది అయోధ్యకు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఎలక్ట్రానిక్ ఆటోలు కనిపిస్తుంటే, ఆటో రిక్షాలు కనిపిస్తుంటే, మరోపక్క కొత్తగా ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చేసాయి. మై ఈవీ ప్లస్ పేరుతో వచ్చినటువంటి ఈ కార్స్ పెద్ద ఎత్తున ఇప్పుడు అయోధ్యలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఏ విధంగానైతే బ్యాటరీ వెహికల్ అంటే పొల్యూషన్ అనేది ఉండదు. సో దాంతో ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది అయోధ్య అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ సింబల్ అనేది సో ఖచ్చితంగా ఉంటుంది. అయోధ్య మై ఈవీ ప్లస్ అనే యాప్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటికీ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, రైల్వే స్టేషన్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఈ వెహికల్స్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ వెహికల్స్ సంబంధించి ఏంటి స్పెషాలిటీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వెహికల్స్ డ్రైవర్ కూడా ఉన్నారు. भाई आपने बताइए ये इलेक्ट्रॉनिक व्हीकल अभी अयोध्या पर आया, इसके पहले कभी ऐसा चलाया? अभी पहले बार आया? नहीं सर, पहली बार है ये पहली बार है मेरा भी इस पर ड्राइविंग करना। ये यहाँ पे हमारी 12 गाड़ी आ गई हैं। अभी इसमें की 7 सीटर गाड़ी आ रही है वो लंबा टूर जाने के लिए, जैसे कि श्रद्धालु लोग आएंगे उनको अयोध्या घुमाने के लिए। तो ये इसलिए आई हमारी 12 गाड़ी अभी मौके पे यहाँ पर हैं। और ये प्रदूषण भी नहीं हुआ इससे कुछ, यही है सब कुछ। ये गाड़ी की बुक कैसे करना पड़ता? इसका ये सर ये व्हाट्सएप नंबर है इसका, भी सर मेरा ऐप आने वाला है इसमें। अभी सर हुआ नहीं, एक्टिव हो जाए बस, बाकी ऐप आ चुका है इसका। बाकी अभी इस पे बुक हो रहा है व्हाट्सएप नंबर पे। अब इस पे ये गाड़ी का पूरा जीरो पोल्यूशन रहते? जी पेट्रोल डीजल और नहीं, कुछ नहीं, ओनली चार्जिंग बस। ओनली चार्जिंग। जी सर। आपका स्टेशन कहाँ पर है? चार्जिंग स्टेशन कहाँ रखा? यहाँ सानियाबाद यहाँ टाटा के पास। जी सर। अभी तो बुकिंग्स हो रहा, कैसे चल रहा है? एयरपोर्ट से कोई आ रहा अयोध्या पर आके फिर वापस जा रहे क्या आपका गाड़ी? जी सर, अभी से सर छोड़ के आ रहे हैं तुरंत हम। एयरपोर्ट से लेके गए हैं, जानकी महल छोड़ के अभी आ रहे हैं तुरंत हम। इसका चार्जेस कैसे था? इसका सर चार्जेस है 10 किलोमीटर का 250 रुपये चार्ज है, 15 किलोमीटर का 400 रुपये चार्ज है। जी सर, ऐसे सर इस बार से किलोमीटर के हिसाब चार्जिंग है। जितना किलोमीटर से आप जाएंगे उतना वही चार्जिंग रहेगा आपका। एक बार आप एक गाड़ी की चार्ज किए तो कितना किलोमीटर चलेगा? 250 किलोमीटर। 250 రైట్. చూస్తున్నాము మొత్తానికైతే ఈ కార్లను అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రత్యేకంగా పొల్యూషన్ లేకుండా ఇక్కడ వెళ్తాయని చెప్తున్నారు. అయోధ్య ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎంకరేజ్మెంట్ గా నడుస్తుంది. అంటే పొల్యూషన్ జీరో ఉండాలంటే వాహనాల ద్వారా ఎక్కువగా వస్తుంది. సో వస్తున్నటువంటి భక్తులకు కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సో ఖచ్చితంగా జీరో పొల్యూషన్ వెహికల్స్ ని వాడాలి. అందుకోసం ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపే ప్రతి ఒక్కరూ స్పష్టంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయోధ్యలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు. అయోధ్యకు ఎక్కువ మంది యాత్రికులు రైళ్లలోనే చేరుకునే అవకాశం ఉంది. మరి లక్షలాది మంది వస్తే ఆ రద్దీని రైల్వే స్టేషన్ తట్టుకోగలదా అనే సందేహాలు ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ఇటీవలే ఆధునికీకరించారు. ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ రూపురేఖలపై మరింత రిపోర్ట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అయితే అయోధ్యకు రావాలంటే ఒకటి బస్సుల్లో వస్తారు, లేదంటే రైళ్లలో వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రారంభించబడినటువంటి ఎయిర్పోర్ట్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా రీడెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే గతంలో కొంతమంది కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి వసతులు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము
అయోధ్యకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో గతంలో చిన్న రైల్వే స్టేషన్ గా ఉండేది, 2 ప్లాట్ఫారాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపించేది. కానీ ఇప్పుడు నూతన రామాలయం ప్రారంభోత్సవం చేయడంతో పెద్ద ఎత్తున రైళ్లను పెంచారు. ఇక్కడ నుంచి వందే భారత్ రైళ్లతో పాటు అమృత్ భారత్ రైళ్లు, రెగ్యులర్ రైళ్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరోపక్క అటు ప్రారంభోత్సవ సందర్భంగా కూడా మరోవైపు కొత్తగా స్పెషల్ రైళ్లను కూడా వేయబోతున్నారు. ఇక మనం చూస్తున్నాము ఏదైతే గతంలో ఉన్నటువంటి పాత రైల్వే స్టేషన్ తో పాటు ఇప్పుడు కొత్తగా రైల్వే స్టేషన్ ను డెవలప్ చేశారు. మొత్తం హై ఫెసిలిటీస్ అనుకోవచ్చు. అంటే ఎయిర్పోర్ట్ లో ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. సో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున, అంటే ఒక రకం చెప్పాలంటే ఎవరైతే ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయాణికులు ఉంటారో వాళ్లకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రజలకు ఇదంతా కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పాత రైల్వే స్టేషన్ నుంచే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మనం ఇక్కడ వచ్చేటటువంటి यात्रिकुलतो కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आपने बताइए इसके पहले तो ये छोटा रेलवे स्टेशन था, अभी बड़ा रेलवे स्टेशन भी दिख रहा है. ये तो टोटल न्यू कंस्ट्रक्शन है. हाँ जी जी काफी कैसे कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है. आपका दर्शन हो गया? जी जी हाँ. अब सारा देखा वो अयोध्या में, आपको कैसे? बहुत चेंजिंग आ गई, बहुत से ज्यादा. हाँ. इतनी चेंजिंग आ गई कि पहचानना मुश्किल है पुरानी चीजें. ये जो रोड मेन आई है नए घाट से, रामपथ जिसको कहा जाता है, ये तो ऐसी रोड बनी है कि इसके पहले आप विश्वास नहीं कर सकते कि पहले वाली स्थिति आज जान ही नहीं सकते. अब पूरा अयोध्या पूरा से पूरा बदल हो गया. हाँ, बहुत बहुत बदल गया. जी जी. अभी आगे राम मंदिर पूरा प्राण प्रतिष्ठा होने के बाद कैसे रहेगा इधर? यात्री का पब्लिक कैसे आएगा? नहीं, तब तो संभावना है कि पब्लिक की भीड़ जो है कई गुना बढ़ जाएगी. लाखों की संख्या में लोग आएंगे. రైట్. ఎవరైతే ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. అసలు గతంతో చూస్తే ఇప్పటికి పూర్తిగా కూడా ఏదైతే అయోధ్య మొత్తం మారిపోతుంది, నమ్మలేనంతగా అయోధ్య మారిపోయింది. సో ఖచ్చితంగా రామ మందిర ప్రారంభమవుతున్న తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు రామనామమే జపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా రామమయమే. ఎందుకంటే అయోధ్యకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రీచ్ అవుతున్నారు వివిధ మార్గాల ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అంటే ప్రత్యేకంగా సైకిల్ యాత్రలో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. నిజంగా సైకిల్ యాత్ర అంటే ఈ కాలంలో, ఎస్పెషల్లీ చలికాలంలో ఇది సాహసమే. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది సైకిల్ యాత్ర, భీమ్ సే అయోధ్య, రామ్ మందిర్, హిందూకి సంబంధించినటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ ఈ సైకిల్స్ పై ఎలా సాగింది జర్నీ, అయోధ్యకి ఎలా చేరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आप कहाँ से आ गया? हम राजस्थान के राजसमंद जिले के भीम तहसील से है सर, और हम 14 दिन चले हैं. आज 1200 किलोमीटर पूरा चल लिया हमने नाइट में. हाँ जी. आप ये मौसम में अभी पूरा ठंडा चल रही है, ये मौसम में अब कैसे आ गए इधर? आ गए, दिन में चले. नाइट को होटल वगैरह में रूम लेके रुक जाते थे. राम जी का बुलावा हुआ और हम राम जी के आ गए. राम जी का जैसे कि हमारा एक दिन जैसे प्लान बना और दूसरे दिन हम निकल गए. हम हमारे गांव से निकल गए साइकिल लेकर, चलो राम जी बुला रहे, और हम आ गए हमारे अयोध्या नगरी में राम जी के दर्शन के. हम राजस्थान से आए भैया, भीम से. अच्छा, आप तो देख रही है इधर पूरा विकास चल रहा है. ये विकास देखने के बाद आप कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है, बहुत बड़ी खुशी हुई है. हिंदुओं का इतना बड़ा सौभाग्य है, 500 वर्षों बाद रामलला का भव्य मंदिर बनकर तैयार हो रहा है. हर घर 11 दीपक जरूर जलाए. 22 मार्च जो जनवरी आ रही है उसके. अभी इतना दिन करके आ गया, अयोध्या रामालय तक पहुंच गया, कैसे लग रहा है? बहुत अच्छा, बहुत बड़ा सौभाग्य. हम बहुत बड़े सौभाग्यशाली है. हमारी खुशी का कोई ठिकाना नहीं रहा है साहब. जी जी. जय श्री చూడొచ్చు రైట్, ఏ విధంగానైతే చూడొచ్చు. అంటే ఎలాగైనా సరే శ్రీరాముని దర్శించుకోవాలి. అది ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి ఆలయంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా భక్తి భావంతో కనిపిస్తున్నారు. దాంతో అంటే ఇతర రాష్ట్రాల నుంచి సైకిల్ యాత్ర లేదంటే వాహనాల యాత్ర మరో రకంగా మొత్తానికి మాత్రం అయోధ్యకు చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. సరే ఇప్పుడు శ్రీరామమయమే, రామ రామ అంటూ ప్రతి ఒక్కరూ రాముని స్మరిస్తున్నారు.
అయోధ్య గుడి ఎప్పుడెప్పుడా ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్యకు వచ్చారంటే రాముడు ఉన్నాడంటే ఖచ్చితంగా హనుమంతుడు ఉండాల్సిందే. సో హనుమంతుడి కోసం ఇక్కడ ప్రత్యేకంగా హనుమాన్ గడి ఉంది. సో గడిలో బాబా ఉన్నారు. ఇక్కడ గడి ప్రసిద్ధి ఏంటి, గడికి ఉన్నటువంటి ప్రశస్తి ఏంటి, ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాజీ नमस्कार. बाबाजी अभी हनुमान का गढ़ी का प्रसिद्धि क्या है? पहले तो आपको और आपके कैमरामैन को खूब खूब आशीर्वाद। हैदराबाद से आप चल के आए, अयोध्या में जो हो रहा है, अयोध्या का इस समय पूरे विश्व में चर्चा, और उस चर्चा को कैसे यहाँ का डेवलपमेंट, यहाँ का विकास, यहाँ क्या है कैसे है जनता तक आप पहुँचा रहे हैं, इसके नाते ढेर सारा आशीर्वाद। जहाँ पर आप खड़े हैं, कहा जाता है राम द्वारे तुम रखवारे होत ना गया बिन पैसारे। राम जन्मभूमि के मुख्य द्वार पर श्री हनुमान जी महाराज का यह दुर्ग है। यहाँ पर हनुमान जी महाराज राजा के रूप में विराजमान है। दुनिया के किसी भी कोने में जब आप जाएंगे देखेंगे तो भगवान राम के चरण में हनुमान जी बैठे मिलेंगे, लेकिन यहाँ जब आप देखेंगे तो हनुमान जी आगे राजा के रूप में विराजमान है, और पीछे छोटी छोटी आपको मूर्तियाँ दिखाई देगी। वो मूर्तियाँ पूरा राम दरबार है। मर्यादा पुरुषोत्तम ने मर्यादा का पालन किया और हनुमान जी महाराज का राज्याभिषेक किया है, राज तिलक हुआ है। कहा जाता राम द्वारे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे। आप बोलोगे हनुमान जी राजा क्यों? क्योंकि जगत जननी माँ जगदम्बा जब लंका में थी तो पहला कोई शुभचिंतक पहुंचा था, वो हनुमान जी महाराज पहुंचे थे। जब हनुमान जी महाराज पहुंचे तो उन्होंने परिचय दिया रामदूत मातु जानकी सत्य शपथ करुणा निधान की। हे माता जानकी मैं रामदूत हूँ। ये नहीं कहा कि मैं फला महंत राजू दास हूँ, हनुमानगढ़ी का महंत हूँ। ये नहीं कहा कि मैं हैदराबाद से आया हूँ, मैं इसका प्रमुख हूँ। उन्होंने कहा रामदूत मातु जानकी सत्य शपथ करुणा निधान की। उनकी कृपा उनके अनुग्रह से ये राम का दूत है। एयरपोर्ट इतना सुंदर, रेलवे स्टेशन इतना सुंदर। मेरा पूछना है उन विपक्षियों से, विषय ये है कि इतने वर्षों के संघर्ष के बाद, त्याग तपस्या के बाद मंदिर का निर्माण कल्पना नहीं किसी ने किया था। हाँ, विश्वास किया था कि आज न कल मंदिर का निर्माण हम करेंगे। वो सपना साकार होते हुए टाट से ठाठ की ओर भगवान राम की भव्य दिव्य मंदिर का निर्माण। ఇందులో ప్రత్యేకంగా సాధు సంతతులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నమస్తే जी, आप कहाँ से आया, अभी इधर कैसे लग रहा है? हम तपस्वी छावनी में रहते हैं, सुभाष दास मेरा नाम है। पहले तो अनंत बलवंत हनुमान महाराज की जय, जय श्री राम। और हम कहना चाहते हैं जो प्राण प्रतिष्ठा होने जा रहा है, आदरणीय मोदी जी, योगी जी, एक राम है दूसरा हनुमान है। हर राज्य के हर जिले के कोने कोने में इनकी मूर्ति स्थापित होना चाहिए। और हम विरोधियों से कहना चाहते हैं कि भारतवर्ष में इतना उल्लास है, इतना उमंग है, विरोधी अब भी तुम तेज हो, अन्यथा सार को सांचो जासो सब नाते फूले। काहे न कर प्रचार, उस राम को तुम पहचान नहीं सका। तू जुग जुग रोई है, जन्म जन्म तू जोग है, बागात जागत सपना न सुख पाई है, कोई नहीं टीका। जय श्री राम, जय हनुमान। మొత్తానికి మొత్తం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చేయొద్దు, ఖచ్చితంగా రామ మందిర నిర్మాణాన్ని స్వాగతించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. అయోధ్యలో అడుగడుగున అభివృద్ధి, యాత్రికులను అందరినీ కూడా ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చౌరస్తాలు. ప్రస్తుతం మనం లతా మంగేష్కర్ చౌక్లో ఉన్నాము. లతా మంగేష్కర్ గుర్తుగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వీణ మనకు కనిపిస్తుంది. ఈ వీణ ఎంత పెద్దగా కనిపిస్తుందో మనం చూడొచ్చు. అంటే ఇది ఒక సెల్ఫీ పాయింట్గా కూడా మారింది. ఈ మధ్య అయోధ్యకు వచ్చినటువంటి ప్రధాని మోడీ సైతం ఈ సెల్ఫీ పాయింట్లో తను సెల్ఫీ దిగారు. ఇక్కడ ప్రత్యేకంగా లతా మంగేష్కర్ ఆలపించినటువంటి రాముడి కోసం తను చేసినటువంటి కీర్తనలను ప్లే చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ మారుమోగుతున్నాయి. వాటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనం ప్రత్యేకంగా వింటూ కూడా ఉన్నారు. అయితే నగరం మొత్తం కూడా కొంత సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ఏ విధంగానైతే ఇక్కడ లతా మంగేష్కర్తో పాటు మిగతా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అటు సరియు నది డెవలప్మెంట్ కావచ్చు, మరోవైపు రోడ్స్, ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి
జనాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటారు ఏంటి आपनो देख रही है लता मंगेशकर चौक कैसे लग रहा है जी सर अच्छा लग रहा है जय श्री राम भाई साहब जय श्री राम जी ये सारे विकास चल रहे अभी अयोध्या में जी आप सारा देखा मैं तो एमपी से हूँ सर महेंद्र तिवारी अच्छा जी जी सर मैं भी आया हूँ दर्शन के लिए जी इसी बारे में बता दो लता मंगेशकर चौक और जी रोड भी देख रही है रोड भी अच्छी बनी है व्यवस्था भी अच्छी है साफ सफाई भी मोदी जी का अच्छा योगी जी दोनों डबल इंजन की सरकार है जैसे यूपी में एक नंबर का सर सुरक्षा व्यवस्था भी अच्छी है इसके पहले कैसे था अयोध्या नहीं था पहले नहीं था सर जी अब अच्छा है बहुत परिवर्तन आ गया है बहुत अच्छा लग रहा है और सारी कानून व्यवस्था और पुलिस प्रशासन को देख के भी अच्छा लग रहा है और ये लता मंगेशकर आज पहली बार हम एमपी से आए हुए हैं शहडोल जिले से అవి ఇక్కడ చూడొచ్చు ఏ విధంగానైతే ఒక సెల్ఫీ పాయింట్ గా మారిపోయింది ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం సెల్ఫీలు తీసుకుంటున్నటువంటిది కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నాము ఇక్కడికి వచ్చారంటే చాలు సెల్ఫీ దిగాల్సిందే ఎందుకంటే అయోధ్యలో ఇప్పుడు ఒక లతా మంగేష్కర్ చౌక్ అనేది ఐకానిక్ ప్లేస్ గా మారిపోయింది దాంతో అందరూ ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు అయోధ్యలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని తమ ఫోన్లలో రికార్డ్ చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి కొందరిని అడిగి కూడా చేద్దాం मैम आपने इधर देख रही है कैसा लग रहा आपको लता मंगेशकर चौक बहुत अच्छा लग रहा है आप कहाँ से आए मैं तो लखनऊ से हूँ लखनऊ से बहुत बेहतरीन लग रहा है और हम लोग अयोध्या से ही हैं और जब से ये सब बन गया है तब से बहुत बढ़िया और भगवान श्री राम का जो जन्म उत्सव मनाया जा रहा है और ये 22 तारीख को प्रोग्राम है ये बहुत ही अच्छा है बहुत ही शुभ है अयोध्या पूरा सुंदर हो गया पूरा विकास चल रहा है पूरी तरीके से बदल गया है और अयोध्या का विकास जिस तरह से हो रहा है आने वाले समय में भगवान चाहेगा तो मोदी और योगी जी जब तक रहेंगे तो अपने समय में तो ये बेहतरीन ही बना देंगे एकदम अयोध्या बदल के ही रख दिए हैं जय श्री राम जय श्री राम అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి స్పాట్ ను కూడా చూస్తూ తమ మనస్సారా అక్కడ అయోధ్య రాముని దర్శించుకోవడమే కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని సైతం పూర్తి స్థాయిలో దర్శించుకుంటూ ఇక్కడ నుంచి తమ స్వంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు అయోధ్యలో అడుగడుగున అభివృద్ధి ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుంటే మరోవైపు అయోధ్య అథారిటీ మాత్రం అయోధ్య ఉన్నటువంటి డెవలప్మెంట్ చేస్తూనే ఉంది అయితే ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి రోడ్స్ మాత్రమే కాదు నగరం నుంచి బయటకు వెళ్ళేటటువంటి రోడ్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందుకోసం ఇప్పటికే యూపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఒకవైపు ఖర్చు పెడుతూనే ఉంది ప్రస్తుతం మనం నగరంలోకి వచ్చేటటువంటి ఒక ప్రధాన ఎంట్రీలో ఉన్నాము సో ఈ ఎంట్రీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మనం చూడొచ్చు అంటే ఒక అయోధ్య నగరం అంటే గతంలో రామరాజ్యం రాముడు నడియాడిన నేల సో ఈ నేల పైన ఎలా ఉండింది గతంలో సో ఇప్పుడు అటువంటి రూపాలను కొంత ప్రజలకు చేరవేసే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఏ విధంగానైతే బైపాస్ రోడ్లకు వెళ్ళేటటువంటి దారుల్లో ఒక స్తంభాలు మనం చూస్తున్నాము అంటే చరిత్రకు కనిపించేలా దానిపైన మనకు గద కనిపిస్తుంది మరోవైపు ఒక ప్రత్యేక ఆకృతులు కనిపిస్తూనే ఉన్నాయి ఈ విధంగా ఎన్నో రకాల డెవలప్మెంట్స్ ఈ రోడ్స్ కూడా గతంలో లేవు రోడ్స్ మొత్తం కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు రోడ్లను గతంలో అంటే ఇరుకిరుకైనటువంటి రోడ్స్ ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ పరిస్థితి మారిపోయింది ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే మనం చూడొచ్చు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్స్లో 2 లైన్స్ అంటే మొత్తం 4 లైన్స్ రోడ్ చేశారు ఒకవైపు పాత్వే రెడీ చేశారు మరోవైపు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి రోడ్ మొత్తం కూడా లైటింగ్ అంటే ఎక్కడ చూసినా సరే అయోధ్యలో ఇప్పుడు మెరుపులే కనిపిస్తున్నాయి అంటే గతంలో రామరాజ్యాన్ని ఎవరు చూడలేదు త్రేతాయుగాన్ని ఎవరు ప్రతి ఒక్కరు కూడా కథల్లో విన్నారు సినిమాల్లో చూశారు కానీ ఇప్పుడు ఆ త్రేతాయుగాన్ని కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే అయోధ్య రామ మందిరాన్ని ప్రత్యేకంగా రామజన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తుంది ఆ నిర్మాణం కొనసాగుతున్నది ఇక బయట డెవలప్మెంట్ మొత్తం కూడా అయోధ్య డెవలప్మెంట్ బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ బోర్డు సరియు నదిని డెవలప్మెంట్ చేయడంతో పాటు రోడ్స్ మరోపక్క నగరంలో ఉన్నటువంటి యూనిఫామ్ బిల్డింగ్స్ అంటే ఎక్కడ చూసినా సరే ఒకే రకంగా భవనాలు కనిపించాలి అంతేకాదు ఇక నగరం మొత్తం కూడా ఏదైతే జనవరి
22వ తేదీ నుంచి అటు ఆలయ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక మున్ముందు మరింత మంది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు 1,00,000కు పైగా ఇక్కడికి భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే రామ మందిరంలో దర్శనమే కాదు, వచ్చేటటువంటి భక్తుల కోసం అటు రోడ్స్ కావాలి, అంతేకాదు వాళ్ళు తెచ్చుకునేటటువంటి వాహనాలకు పార్కింగ్ కావాలి, మరోపక్క ఇక్కడ ఉండేందుకు వీలుగా వసతులు కూడా కావాలి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అయోధ్యలో. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, అయోధ్య నుంచి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, నూతన రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య నగరాన్ని మొత్తం కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళేటటువంటి దారులన్నీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒకే రకంగా, అంటే ఒకే యూనిఫామ్తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూనిఫామ్ బిల్డింగ్ కోడ్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఏ భవనాన్ని చూసినా ఎక్కడ చూసినా ఒక భక్తిభావం అనేది కనిపించాలి. సో అందుకోసం ఒకే రకమైనటువంటి కలర్స్ వేస్తూ ఉన్నారు. రోడ్డెంట ఉన్నటువంటి దారులు మొత్తం కూడా ఒకే రకంగా మనకు మొత్తం కనిపిస్తూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ ఒకే రంగులో ఉంటాయి, ఒకే ఆకారంలో ఉంటాయి. చూడొచ్చు డిజైనింగ్, అంటే ఏవైతే దుకాణాలకు సంబంధించి షట్టర్స్ క్లోజ్ చేశాక సైతం ప్రధానంగా ఏం కనిపించాలనేది సైతం ప్లాన్ చేశారు. గతంలో ఇదంతా మరో రకంగా కనిపించేది, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయోధ్య నగరం అంతా కూడా ఒకేలా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళని సైతం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి सारा विकास के बारे में क्या बताएगा? आप लोग देख रहे अभी ये रामालय का निर्माण चल रही है, पूरा विकास चल रहा है. ये भक्ति पथ में अभी दुकान सारा एक ही तरफ दिख रहा है. इसके पहले कैसे रहेगा? इसके पहले सबका अलग अलग अपना अपना मॉडल था, डिजाइन था. ये सरकार द्वारा बना रहे हैं, ये प्लास्टर कर रहे हैं, पेंटिंग कर रहे हैं, ये बोर्ड है, ये सब सरकार द्वारा मिल रहा है. तो अच्छी बात है, बढ़िया विकसित हुआ, अच्छा लग रहा है सबको भी. पहले तो हम लोग दुखी हुए थे जब हमारी दुकान चली गई थी. लेकिन अब तो हम लोग खुशी में हैं कि सरकार करा दे रही है, सबको राहत मिलेगा, हमको भी अच्छा, बहुत अच्छा काम कर रही है सरकार. अभी भवन का निर्माण तो चल रही है, इसी समय में यात्रिकों कैसे आ रही है? यात्री आ रहे हैं जैसे आने चाहिए, उससे बढ़ के आ रहे हैं, धीरे धीरे और बढ़ते ही जा रहे हैं. और अच्छा है, बढ़ते रहें, भगवान का नाम लेके रहें, आते रहें, भगवान कृपा करते रहेंगे, सब अच्छा बात है. पेंटर కూడా ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. दादा आपने बताइए ये काम आप कितने दिन से कर रहे हैं और कितने शॉप बाकी है? 2 महीने से कर रहे हैं. कितना दुकान है अभी पूरा? अभी 200 बच्चा है. 200 बच्चा. पूरा दुकान कितना है? 400. స్పష్టంగా చూస్తున్నాం, అంటే ఎక్కడైనా సరే ఒకే రకంగా ఇక్కడ కనిపించాలి, షాపులన్నీ కూడా ఒకే విధానంలో ఉండాలనేటువంటి ఒక యూనిఫామ్ కోడ్ను ఫాలో అవుతున్నారు. దానిలో భాగంగా షాపులు, వాటి ద్వారాలు, ఆ తర్వాత పైన వచ్చేటటువంటి ప్లేట్స్, ఆ తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే దుకాణాలు మొత్తం కూడా ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్డ్ సిటీ లాగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి గతంలో ఇరుకైనటువంటి గల్లీలుగా ఈ రోడ్లన్నీ ఉండేటివి. ప్రస్తుతం మనం భక్తి మార్గంలో ఉన్నాము. సో ఈ భక్తి మార్గం మొత్తం కూడా పూర్తిగా ఒకే విధంగా కనిపించేలా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. షాపులన్నింటినీ, ముందున్నటువంటి షాపులను తొలగించి ఒక పక్కాగా షాపుల నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ను కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.